డెవలప్ అని అప్పుడు 5 సంవత్సరాలు నమ్మి వేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి అవుతుందనే ఆయన గెలిపించడం జరిగింది. కానీ 1 ఇయర్ అయిపోయింది. ఇప్పటికి అక్కడ శంకుస్థాపనలు తప్ప ఏమీ కాలేదని చాలామంది అంటున్నారు. ఇంకోటి కొత్త కంపెనీస్ అవన్నీ వస్తున్నాయి అంటున్నారు. ఈ ఈ ఎకరాలు అవసరమా అంటే నిన్న ఒక ఏమంటారు బాహుబలి గ్రాఫిక్స్ చూపించారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇండియాలోనే ఒక బెస్ట్ రైల్వే స్టేషన్ రాబోతుంది, రైల్వే అధికారులతో కూడా మాట్లాడడం జరిగిందని చెప్పారు. నిజంగా దానికోసం అంత విస్తీర్ణ అవసరమని అనుకుంటా. కానీ అది వస్తుందా, లేదా నెక్స్ట్ వచ్చేసరికి జగన్ గారు వస్తే మళ్ళీ ఆయన కర్నూలు అంటారా? మధ్యలో ప్రజలు అమాయకంగా అయిపోతున్నారు. ఇప్పటికే తరగతి పుస్తకాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది రాయాలా, కర్నూలు రాయాలా, అమరావతి రాయాలని పిల్లలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు వీళ్ళ మధ్యలో రాజధాని మొత్తం ప్రభుత్వం అండరే ఉంటే అక్కడ చంద్రబాబు నాయుడు బంధువులు కావచ్చు, ఇంకా వాళ్ళ సంబంధించిన వాళ్ళు కావచ్చు, అందరి ఏమంటారు ఇది రియల్ ఎస్టేట్ దందా ఇంకా పెరిగిపోతుందేమో నా అభిప్రాయం అండి.